ఇస్తూ అతి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? రైట్. మనం ఈ పండగ నెలలో ఉన్నాం. మరి 18, 20, 16 ఈ 3 రోజులు నేను మీటింగ్లు ఉంటాయి నాకు. మీరు ఏదైనా ప్రార్థన కూడిక ఏర్పాటు చేయాలంటే ముందుగా నాకు తెలియపరచండి. వినండి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే అంశాల మీద నేను ఇప్పటికి 3-4 సందేశాలు ఇచ్చాను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణము, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడన్న విషయాలు మీకు బోధిస్తూ వస్తున్నాను. ఈ శుక్రవారం కూడా యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఏంటి కారణం, ఎలా వచ్చాడు అన్న విషయాలు మరొకసారి మీకు నేను చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, మళ్ళా చదువు మాట, ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఈరోజు అంశం ఏంటంటే, ఈ లోకానికి యేసుక్రీస్తు రావటానికి కారణం ఏమిటంటే పరిపాలించటానికి వచ్చాడు, తన ప్రజలను పాలించటానికి వచ్చాడు. అదే మీతో నేను మాట్లాడాలనుకుంటుంది. వినండి ప్రియులారా. ఒకసారి ఒక తల్లి కొడుకు ఇలా వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఏమిటి సంభాషణ అంటే, భర్త చిన్నప్పుడే బిడ్డ పుట్టిన 3 ఏళ్లకే భర్త చనిపోయాడు. ఆ బిడ్డను బతికించడానికి, ఆ బిడ్డను పోషించడానికి, ఆ బిడ్డను చదివించడానికి, ఆ బిడ్డను గొప్పవాడిని చేయడానికి ఆయా కష్టాలు పడింది తల్లి. కష్టాలు పడినటువంటి తల్లి ఆఖరికి పెద్దదైపోయింది. కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు, చక్కని భార్య పిల్లలతో ఉంటున్నాడు. తల్లి ఒక్కతే ఇక్కడ ఉండిపోయింది. ఒకరోజు తను అనుకున్నాను, ఆ తల్లి నా కోసం ఎంతో కష్టపడింది, ఆమె రుణం నేను తీర్చుకోవాలని కొంత ధనాన్ని తీసుకొని, కొంత డబ్బును తీసుకొని, కొంత బంగారం తీసుకొని, కొంత వెండిని తీసుకొని ఆ తల్లికి మూట కట్టుకొని వచ్చాడు. వచ్చి ఆ తల్లి చేతిలో పెట్టాడు. అమ్మా, నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, నా కోసం నువ్వు ఎంతో భరించావు, ఎంతో శ్రమించావు, ఈరోజు ఇంతవాడిని చేశావు, ఈరోజు నాకంటూ ఒక కుటుంబం ఏర్పడిందంటే కారణం నువ్వే. నాన్నగారు లేనప్పటికీ కూడా నా కోసం కష్టపడ్డావు తల్లి అని చెప్పి ఆ బంగారము, ఆ చేతిలో ఉన్న డబ్బు అంతా మూట మూట అమ్మకిచ్చి, అమ్మ ఇంతటితో నీ రుణము తీరిపోతుందని నేను ఇస్తున్నాను, తీసుకో అమ్మా అన్నాడట. అప్పుడు ఆ తల్లి ఆ మూట మూట కొడుకు చేతిలో పెట్టి, చూడు నాయనా, ఈ డబ్బు ఇస్తే, వెండి ఇస్తే, ఈ బంగారం ఇస్తే నా రుణం తీరదు. మరి ఎలా? ఒక్క రాత్రి నాతో పడుకో, రుణం తీర్చుంది అన్నట. ఏంటి? ఒక్క రాత్రి నా పక్కనే, నా మంచం మీదనే, నా దగ్గరే పడుకో నువ్వు. అలా పడుకుంటే తీరిపోతుందా? తీరిపోతుందిరా అని చెప్తే ఆ రాత్రి కొడుకు ఒప్పుకొని ఆ అమ్మ మంచం మీద, ముసలమ్మ మంచం మీద, ఆ వృద్ధురాలు మంచం మీద, బాగా ముసలదైనటువంటి ఆ ముసలమ్మ దగ్గర, ఆ అమ్మ దగ్గర ఆ రాత్రి మంచం మీద పడుకున్నాడు. 10 గంటలు అయిపోయింది రాత్రి. కొడుకు చిన్నగా నిద్రలేకి జారుకున్నాడు. నిద్రపోతున్న కొడుకుని లేపింది తల్లి. అన్నా లేరా? ఏంటమ్మా అన్నాడు. లేదు, దాహంగా ఉందిరా, కొంచెం మంచినీళ్ళు ఎత్తుకోనరా అంది. అక్కడ దాకా వెళ్ళాడు. కొండలో ఉన్న నీళ్ళు చెమ్ముతో తీసుకొచ్చాడు. ఆ చెమ్ము కాస్త అమ్మ చేతికి ఇచ్చాడు. అమ్మ అలా గుటక వేయిపోయి చెమ్మును జార విడిచింది. పక్కంతా తడిచిపోయింది. ఆ మంచమంతా తడిచిపోయింది. ఏంటమ్మా, చూసుకోవాలి కదా, ఎలా అంటే జారిపోయిందిరా అంది. సరేలే అన్నాడు. మరలా వెళ్ళాడు, ఆ చెమ్ము అక్కడ పెట్టాడు, ఆ పక్కంతా శుభ్రం చేసుకున్నాడు, మళ్ళా పడుకున్నాడు. మళ్ళా ఒక గంట దాటిపోయింది, 1:30 అయిపోయింది, 12 అయిపోయింది.
మరలా మంచిళ్ళు అని చెప్పి కొడుకుని లేపింది. కొడుకుని లేపుతూనే ఏంటమ్మా అన్నాడు. మొదటిసారి కొంచెం నిదానంగా ఏంటమ్మా అన్నాడు. ఇప్పుడేమో ఏంటమ్మా అన్నాడు చిరాగ్గా. ఏం లేదు బాబు, దాహంగా ఉంది. ఇప్పుడేగా తాగింది అన్నాడు. ఇప్పుడేగా తాగింది, అప్పుడే దాహం వేసిందా? అవునురా, దాహం వేస్తుంది, ఎండాకాలం కదా. మరలా వెళ్ళాడు, మళ్ళా చెంబుతో నీళ్ళు తెచ్చాడు, మళ్ళా చేతిలో పెట్టాడు, తాగమ్మా అంటే మొదట్లో ఏ విధంగా 2 గుటకలు వేసింది, ఇప్పుడు కూడా 2 గుటకలు వేసింది. ఆ నీళ్లను అలాగనే వదిలేసింది. మరలా పక్కంతా తడిచిపోయింది. ఏంటమ్మా నీకో బుద్ధిందా లేదా? ఇందాక అలాగే చేశావు, ఇప్పుడు అలాగే చేశావు, అసలు ఏంటి నువ్వు? ఏరా, చేతులు వణుకుతా ఉన్నాయి, సహకరించడంలో జారిపోయిందిరా. ఆ మాటిన్న కొడుకు సరేలే అన్నాడు. తడిచిపోయిన పక్కలో పడుకోవటం కొంచెం కష్టంగా ఉంది. సరే ఈ రాత్రిగా పడుకోమంది అనుకున్నాడు. మరలా ఆ షరతుకు ఒప్పుకున్నాడు కాబట్టి మరలా పడుకున్నాడు. మరలా 2 గంటలు దాటాక మరలా మంచి అంది. ఈసారి చెమ్మును వదిలేసి ఇప్పటికే 3 సార్లు తడిచిపోయింది. పక్క కాస్త నీళ్లతో నిండిపోయింది. పడుకోవటానికి ఇబ్బందిగా ఉంది. అమ్మ పక్కలో పడుకుంటానని మాట ఇచ్చాడు. ఇప్పుడు తడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు తెలుసా? లే లే ముందులే, ఏదేలే పాపం ముసలి దానివి, రుణం తీరుతుందంటే పడుకున్నాను, కానీ ఈ విధంగా మాటి మాటికి నీళ్ళు తెప్పించుకొని పక్కంతా తడుపుతా ఉంటే అస్సలు పడుకునేవాడిని కాదు. ఏం మనిషి అసలు, అసలు నీకు మైండ్ ఏమైంది అని నోటికి వచ్చినట్టుగా ఆ పెద్ద ఆవిడను, ఆ తల్లిని తిట్టడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే తిడతా ఉన్నాడో ఆ మాటలు విన్న తల్లి అంటే, ఆగు, నేను నీళ్లు తాగటం చేతగాక దొలపలేదురా, పోయాలనే పోశాను. నీళ్లు తాగటం వణుకుడు చేతుల వల్ల కింద పడ్డాయనుకున్నావా? అనే కాదు, నేను పొయ్యాలనే పోశాను. ఒక్క రాత్రి పక్క దడిచి నువ్వు పడుకోవటానికి ఇబ్బంది పడ్డావే. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు నా పక్కనే నువ్వు తడుపుతుంటే నీకు పొడిగుడ్డలేసి తడిచిన వాటిల్లో నేను పడుకున్నాను రా. అనుకున్నట్టుగా వెండి బంగారము డబ్బిస్తే తల్లి రుణం తీరిపోతుంది అనుకుంటే ఈ రోజున ఎంతో మంది పిల్లలు డబ్బుతో ఇచ్చి ఆ తల్లి రుణాన్ని తీర్చుకునే వాళ్ళు తప్పించాడు. తల్లి రుణం తీర్చటము ఎవరి వల్ల అయ్యే పని కానే కాదో అని చెప్పి ఆ రోజు ఆ కొడుక్కి జ్ఞానోదయంను బోధించిందట. కళ్ళు తెరవబడ్డ కొడుకు, అమ్మా క్షమించమ్మా, పొరపాటు అయిపోయిందమ్మా, ఇక విదేశాల్లో ఉండనమ్మా, నా భార్యను పిల్లలను తెచ్చి మీ దగ్గరే ఉంటానని ఆ తల్లితో అక్కడ మంచి బిల్డింగ్ కట్టుకుని అమ్మను అక్కడే పెట్టుకొని చూసుకున్నావు. ప్రియమైన దేవుడు వినండి, ఒక తల్లి రుణము తీర్చడమే నీ వల్ల కాకపోతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజానటువంటి దేవుడు నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో దీనుడిగా రిక్తుడిగా పుట్టి మనందరి పాపంలో కొరకు ఆ కలువరి శిలువలో ఆఖరి బొట్టు వరకు ప్రాణం ఇచ్చిన ఆ దేవుని రుణం ఎలా తీర్చగలం మనం? మీరే చెప్పండి. ఒక జన్మనిచ్చిన తల్లి రుణమే తీర్చలేని మనము ప్రాణమిచ్చిన క్రీస్తు రుణము ఎవరు తీర్చగలరు? ఎలా తీర్చగలం చెప్పండి. అందుకే మనం పాట ఏమి ఇవ్వగలను యేసయ్యా నీవు చూపిన కృపకై, ఏమి ఇవ్వగలను యేసయ్యా నీవు చూపిన ప్రేమకై, వెలకట్టలేనిది వర్ణింపలేనిది. అందరు పడాలి. వర్ణింపలేనిది మాపై చూపిన కృపకై ఏమివ్వగలనయా, మాపై చూపిన ప్రేమకై ఏమివ్వగలనయా, ఏమివ్వగలను నీవు చూపిన కృపకై, ఏమివ్వగలను యేసయ్యా నీవు చూపిన ప్రేమకై. అదే ఎంత ఇచ్చినా ఏమిచ్చినా క్రీస్తు ప్రేమకు వెల చెప్పండి, వెల అలా కట్టగలిగితే బాగుండేమో.
10,000 ఇచ్చి ప్రభు రుణం తీర్చుకొని, అయ్యా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావుగా, ఈ 10,000తో నీ రుణం తీరిపోతుందిగా, ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు. కుదరదునే కుదరదు. ఆయన ప్రేమకు ఎంత డబ్బిచ్చినా, ఎంత వెండిచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఏమిచ్చినా ఆయన రుణం మాత్రం తీరదు. ఒక తల్లి రుణం తీర్చటము ఏ విధంగా కుదరదో, యేసుక్రీస్తు ప్రేమకు వెలకట్టడం కూడా అలాగనే కుదరదు. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఇక్కడ మత్తయ్య గారు మరలా చక్కగా ఈ సువార్తలో రాయటం అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డ, అసలు ఏం జరిగింది? హేరోదు కనిపిస్తాడు ఇక్కడ, 3 జ్ఞానులు కనిపిస్తారు ఇక్కడ. ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మహనీయుడు పుట్టాడు, మహాత్ముడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, ప్రపంచాన్ని కాపాడేవాడు, విమోచించేవాడు పుట్టాడు అని పరుగు పరుగున జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు. ఇంచుమించు 18 నెలలు లేక 24 నెలలు, ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి జ్ఞానులు వచ్చి నక్షత్రమును వెంబడించి ప్రయాణం చేసిన వారు ఎక్కడికి వచ్చే వరకు? యెరూషలేముకు వచ్చే వరకు నక్షత్రాన్ని వెంబడించటం మానేశారు. ఎప్పటి వరకు తూర్పు దేశపు జ్ఞానులు వెంబడించింది, నక్షత్రము దారి చూపిస్తూ ఉంటే చక్కగా నడిచినటువంటి వారు యెరూషలేముకు వచ్చే వరకు ఎందుకు దారి తప్పిపోయారు? యెరూషలేము దగ్గరికి వచ్చే వరకు ఏమైంది వీళ్ళకు? ఎందుకని నక్షత్రాన్ని వెంబడించడం మానేశారు అని మనం ఆలోచించినట్లయితే, వాళ్ళు ఆ రోజు నక్షత్రాన్ని చూసి కనుగొన్నది ఏమిటో తెలుసా? రాజు పుట్టాడు. ప్రపంచాన్ని పరిపాలించే రాజు పుట్టాడు. పరిపాలించేవాడు అంటే రాజు అయి ఉంటాడు, పాలించేవాడై ఉంటే ప్రభు అయి ఉంటాడు. ఈయన చాలా గొప్పవాడు. ఈయన రాజు కాబట్టి ఎక్కడ పుడతాడు? రాజు కోటలోనే పుడతాడు. ఈయన రాజు కాబట్టి రాజు భవనంలోనే పుడతాడు. ఈయన రాజు కాబట్టి రాజు ప్యాలెస్లోనే పుడతాడు అని చెప్పి నక్షత్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నప్పుడు హేరోదు రాజు కంగుతున్నాడు, ఆలోచనలో పడ్డాడు. రాజుగా నేను ఉండగా మరొక రాజు పుట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట ఏమిటి తెలుసా? తూర్పు దేశమున ఒక నక్షత్రమును కనుగొని దాన్ని బట్టి మేము చెప్తున్నాము రారాజు పుట్టాడని, ప్రపంచాన్ని పరిపాలించేవాడు పుట్టాడని వచ్చాము. ఆయన మీ దగ్గర పుట్టాడా? మీ ఇంట్లో పుట్టాడా రాజు? ఏమైనా మీ కోటలో ఎవరికైనా కానుపోయిందా? ఎవరైనా బిడ్డ పుట్టారా అన్నట్టుగా మాట్లాడితే, ఆ మాటలు విన్న ఏ రోజుకు అర్థమైంది. ఏమర్థమైంది? వెంటనే శాస్త్రుల్ని పిలిచాడు. రండి, లేఖనాలు తీయండి, మెస్సయ్య పుడతాడని లేఖనాల్లో ఉంది కదా, ఆయనే పుట్టుంటాడేమో, ఎక్కడ పుట్టాడో చూడండి అంటే అప్పుడు శాస్త్రులు చదివిన మాటలు. కాబట్టి రాజు 4వ వచనం, ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అంటే హేరోదుకు తెలుసు క్రీస్తు రాజని, హేరోదుకు తెలుసు ప్రపంచాన్ని పాలించేవాడు యేసు అని. అందుకే లేఖనాల్లో ఏం పని ఆయనకు? క్రీస్తు మెస్సయ్య ఆయన పుడతాననే ప్రవచనాలు ఉన్నాయి. ఆ విషయం హేరోదుకు తెలుసు కాబట్టి ఆ ప్రధాన యాజకులను పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు, లేఖనాలు ఎరిగిన వారిని పిలిపించాడు, బైబిల్ బాగా తెలిసిన వారిని పిలిపించాడు. ఒకసారి పరిశీలన చేయండి ఆయన ఎక్కడ పుడతాడు అంటే వాళ్ళు చదివిన మాటలే మనము చదివాం. 5వ వచనం, అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు. మీకా గారు ప్రవచించిన ప్రవచనం ఇది. నువ్వు అల్పమైన దానివి కావు. ఏమండి, యేసుక్రీస్తు పుట్టినాకనే కదా బెత్లెహేము పరిచయమైంది మనకు. మీరే చెప్పండి. యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినాకనే కదా ప్రపంచంలో
పేరు ప్రఖ్యాతలు వచ్చింది దేనికి? బెత్లెహేముకు. ఒకప్పుడు బెత్లెహేం అంటే ఎవరికి తెలుసండి? ఒక బెత్లీయుడు దావీదు తప్ప బెత్లెహేం ఊరు అంటారు, కానీ బెత్లెహేం ఎవరికి తెలుసు? యేసు ఎప్పుడైతే బెత్లెహేములో పుట్టాడో అల్పమైన దానవు కాబో అని ప్రవచించిన రీతిగానే ఈరోజు బెత్లెహేం అంటే ప్రపంచమంతా కూడా తెలుస్తుంది. ఎందుకు? యేసు రాజు అక్కడ పుట్టాడు, క్రీస్తు అక్కడ పుట్టాడు. యోదయ బెత్లెహేములో ఆయన పుడతాడు అని రాయబడింది. బెత్లెహేం అల్పమైనది కానే కాదు. ఇవాళ పేరు ప్రఖ్యాతి దానికి విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు అక్కడ పుట్టాడు. పరిపాలించేవాడు ఎవరిని? ఇశ్రాయేలును నా ప్రజలు, అక్కడ రాయబడిన మాట, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5, 6 వచనాలు. 23, 5, 6 చదువమ్మ. నేను దావీదుకు ఏం పుట్టిస్తాను? నీతి సిగురును పుట్టిస్తాను. అక్కడ అతడు రాజై పరిపాలన చేయును, నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆ దినములలో యోధా రక్షణ నందును, ఇజ్రాయేలు నిబ్బరంగా నివసించుదురు. యెహోవా మనకు నీతియును, అతనికి పేరు పెట్టబడుదురు. ఆయనే యేసు. ఆ నీతిమంతుడే యేసు, ఆ న్యాయాధిపతే యేసు, ఆ పరిపాలన చేసేవాడే యేసు. దావీదుకు నేను చిగురు పుట్టిస్తాను. అందుకే గుడ్డివాడు ఆ రోజు అంటాడు, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. కేకలు వేశాడు. ఆ దావీదులో నుంచి చిగురు పుట్టుకొని వచ్చింది. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇంకొక మాట 96వ కీర్తన 10వ వచనం, 96వ కీర్తన 10వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. మనం అన్ని మాటల్లో పరిపాలన లేక పాలన కనిపిస్తుంది. ప్రకటించున్నట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనే దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఒక మాట కూడా చూపించి అసలైన దానికి వెళ్ళిపోదాం. 110వ కీర్తన 2వ వచనం, 110వ కీర్తన 2వ వచనం. ఎక్కడి నుంచి? 110వ కీర్తన 2వ వచనం చదువు. చేయుదువు. చూసావా? యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి, దేవుని యొక్క సింహాసనము నుంచి ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు. పాలించేవాడు అంటే ఆయన రాజు. ప్రభు అంటే అర్థం చెప్పండి. ప్రభు ఎవరినంటారు? ప్రభువులు అని. ప్రభువులు అని ఎవరినంటారు అండి? రాజులను అంటారు. చిత్తం ప్రభు, ఆజ్ఞాపించు ప్రభు. ఎవరిని? ఒక్క రాజుకే ఈ మాట చెందుతుంది, ఎవ్వరికి చెందదు. ఎవరిని పడితే వారిని ప్రభువులు అనరు. రాజ్యాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలించే అధిపతులను, అధికారులను అంటాము ప్రభు చిత్తము. ఆజ్ఞాపించండి ప్రభు అని మాటలు మనకి వినిపిస్తాయి. ఆ మాటలు కూడా మీకు చెప్తారు, ప్రభు అనే మాట కూడా. ఈ మన దేవుడికి పరిపాలన. చిన్న బెత్లెహేం ప్రపంచానికి పరిచయం చేసింది యేసు ప్రభు యొక్క పుట్టుక. ఏమండి? చిన్న బెత్లెహేం, చిన్న గ్రామం ఒకప్పుడు ప్రపంచానికి పరిచయం ఎలా అయిందో తెలుసా? యేసు క్రీస్తు రారాజు అక్కడ పుట్టాడు. పుట్టినప్పుడు ఆయన దీనుడే, రిక్తుడే, దరిద్రుడే, కానీ ఆయన పుట్టిన తర్వాత తెలుసుకుంది ప్రపంచం ఏంటి తెలుసా? ఆయన రాజు. పిలాతు అంటాడు, నువ్వు రాజువా? నువ్వన్నట్టేనయ్యా రాజు. పరిపాలన అంటే ఎలా ఉంటుంది? ఈ లోకంలో పరిపాలన చేసే వాళ్ళు
ఈరోజు రాజకీయంలో మనం చూసినట్లయితే, రాజకీయ పరంగా మనం ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి రాష్ట్రపతిగా గెలవాలి అన్నా, ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా గెలవాలి అన్నా, ఒక వ్యక్తి ఎంపీగా గెలవాలన్నా, ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలన్నా, ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా గెలవాలి అన్నా ఎన్ని కుతంత్రాలు. ఆ, మీరే చెప్పండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎందుకు? గెలవాలి, గెలవాలి, గెలవాలి. గెలిచిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అంత రాబట్టుకునేటువంటి రాజకీయ నాయకులు మనం ఎంతో మందిని చూస్తున్నాం. మన దేవుని బిడ్డలారా. అయితే పరిపాలన చేసిన ప్రధానమంత్రి అయినా, పరిపాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, పరిపాలన చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేనైనా, ఏ అధికారైనా కూడా ఒక్కడు పరిపాలన చేయటము చెప్పండి. ఒక్కడే పరిపాలన చేస్తాడా రాష్ట్రాన్ని? కుదరదు. ఆయన కింద ఎంతమంది ఉంటారు? ఎంతమంది అధికారులు ఉంటారు? ఉదాహరణ, మన జగన్ గారు వచ్చినప్పుడు, గత సంవత్సరంలో జగన్ గారు వచ్చినప్పుడు ఆయన ఎలా పరిపాలన చేశాడు? 50 మందికి ఒక వారంటీని పెట్టాడు. ఇది ఎలా వచ్చిందనుకుంటున్నారు మీరు? ఇది ఎలా వచ్చిందనుకున్నారు? బైబిల్లోంచి వచ్చింది ఇది. ఆ రోజు మోషే 6 లక్షల కాలుబలమట. మొత్తం 20 లక్షల మందిని పరిపాలన చేయాలంటే ఎలా నడిపించాలో అర్థం కానప్పుడు తన మామ వచ్చి, పిల్లనిచ్చిన మామ వచ్చి ఒక ఐడియా ఇస్తాడు. ఏమని? మోషే, ఇలా అయితే కుదరదు నాయన. నువ్వు ఒక్కడివి ఎంతవరకు పరిపాలన చేస్తావు? ఎంతవరకు తీర్పులు తీరుస్తావు? ఎన్ని గొడవలు తప్పిస్తావు? ఏ విధంగా నడిపిస్తావు? అలా కాదు. మరేంటి? 1000 మందికి ఒక్కడు, 100 మందికి ఒక్కడు, 50 మందికి ఒక్కడు, 10 మందికి ఒక్కరిని. ఇలా నువ్వు పెట్టగలిగితే నీ యొక్క పరిపాలన నాయకత్వం సాఫీగా సాగుతుంది. దీన్ని బట్టి బహుశా ఆ విధంగా జగన్ గారు తెచ్చాడేమో, నాకు అర్థం కాలే. ఆయన బైబిల్ చదువుతాడు. ఏమండి, దేవుడు పరిపాలన ఎప్పుడని చూశారా? ప్రపంచానికి రాజైనటువంటి దేవుడు యెహోవా పరిపాలన చేస్తున్నాడని చదివాం మనం. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన ఆయన సింహాసనం మీద మాత్రమే కూర్చుంటాడు. పనులన్నీ చేసేది ఎవరు? కిందున్న దేవదూతలే పనులు మొత్తం చక్కబెట్టాలి. ఎవరికి శుభవార్త అందించాలన్నా గాబ్రియేలు వెళ్ళాలి. ఎవరికైనా ఆపద వచ్చి ఇబ్బంది పడి శత్రువుల చేతిలో పడి నలిగిపోతున్న వారిని విడిపించాలి అన్న మీకాయేలు వెళ్ళాలి. ఏమండి, ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క దేవదూత కింద కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక లీడర్ కింద వాళ్ళందరూ ప్రపంచంలో ఎవరు ప్రార్థన చేసే వాళ్ళందరి ప్రార్థనలు ఎలా పోతాయి అనుకుంటున్నారు? ఒక దేవదూత ఒక ప్రార్థన చేసే దగ్గర, ఒక వ్యక్తి ప్రయాణం వెళ్ళేటప్పుడు, ఒక వ్యక్తి ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక దేవదూతను దేవుడు పెడతాడు, పెట్టుంటాడు కూడా. అందుకే నువ్వు కొండ మించి దూకు అన్నప్పుడు సాతాను అంటది, దేవదూతలు పట్టుకుంటారుగా, నీకేం భయం, దూకు అంటది. అంటే అర్థమైందా మీకు? అంటే ప్రతి ఒక్కరికి లీడర్షిప్లో ఉన్న ఆ లూసిఫరు, ఆ తర్వాత మీకాయేలు, ఆ తర్వాత గాబ్రియేలు, ఇంకా ఒక దేవదూత ఉన్నాడు. ఇలా లీడర్లు ఉన్నారు. అందులో లూసిఫర్ పడిపోయాడు, పాతాళానికి నెట్టివేయబడ్డాడు. కానీ మిగతా దేవదూతలకు ఉన్న ప్రతి ఒక్కరూ పని ఏం చేస్తున్నారో తెలుసా? మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనల్ని ఏ విధంగా కాపాడాలో, శత్రువు నుంచి ఏ విధంగా విడిపించాలో, తెగుల నుంచి ఏ విధంగా విడిపించాలో, ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసేది దేవుడైతే ప్రతి పని చేసేది దేవదూతలు. దీన్ని బట్టి దీన్ని బట్టి బైబిల్ను బట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్న రాష్ట్రపతులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏమండి, ఒక ఎమ్మెల్యే కింద ఎంతమంది ఉంటారు కింద? అర్థమవుతుందా? ఒక 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 రాజకీయ నాయకుడి కింద ఎంతమంది అధికారులు ఉంటే ఈ వాటర్ పన్ను, తర్వాత ఇది ఇంటి పన్ను, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎలా వసూలు అవుతున్నాయి, ఎలా పోతుంది? ఒకడొల్ల అవుతుందా? ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు, ఎన్ని బండ్లు, ఎన్ని ట్రైన్లు, ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలోంచి. దేనికి దానికే ఉప మంత్రి ఒకడు, అవండి వ్యవసాయదారానికి సంబంధించిన ఒకడు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెల వచ్చింది. పరలోక రాజ్యములో ఒక లీడర్షిప్ ఉంది. అదే భూమి మీదకి తెచ్చిపెట్టి మోషే నాయకుడు అయిన తర్వాత సంఖ్యాకాండంలో మోషేకు వాళ్ళ మామగారు చెప్పిన తర్వాత నిర్గమకాండంలో మోషే ఆ ప్రయత్నం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఆఖరికి యెహోషువకు కాలేబుకు అప్పగించి మోషే మరణిస్తాడు. వీరిద్దరి నాయకత్వం కూడా వారి కింద కొంతమందిని పెట్టి శిష్యులుగా పెట్టి నాయకత్వం ఊహిస్తారు. కానాను దేశం పేరంత వరకు యెహోషువ. ఆ తర్వాత యెహోషువ కూడా మరణించిన తర్వాత ఇక న్యాయాధిపతుల్లోకి వెళ్ళినాక
ఆ, ఎలా ఏం ఏర్పాటు చేశాడు? న్యాయాధిపతులు ఏర్పాటు. ఈ న్యాయాధిపతుల కాలం కాస్త అయిపోయింది. రూతు గ్రంథం వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం వచ్చింది. సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు గారు అన్నా కొడుకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన కొడుకులు పనికి రాలేదు కాబట్టి వెళ్ళి ఏమడిగారు? మాకు రాజు కావాలి. ఆ తర్వాత మొట్టమొదటిగా సౌలు రాజు, ఆ తర్వాత సౌలు కుమారుడు కూడా ఒక ఆయన 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు 40 సంవత్సరాలు ఏకగ్రహంగా ఇశ్రాయేలును పరిపాలించారు. ఆ తర్వాత ఎంతో మంది రాజులు వచ్చేశారు. మనందరికీ తెలుసు. పరిపాలన, పాలన అంటే అధిపతి, ఒక అధిపతి మాత్రమే పాలించగలిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఇది మన దేవుని చెప్పారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. 15వ అధ్యాయము 25వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను, శత్రువులను అనగదొక్కేంత వరకు ఆయన పరిపాలన ఆగదు. అందుకే యూదయ బెత్లెహేములో నుంచి ప్రధానమైనటువంటి అల్పమైనటువంటి ఆ బెత్లెహేములో నుంచి పరిపాలించేవాడు వస్తాడు. అధిపతి అధిపతి అధిపతి. ఆయనకు పైన ఇంకెవరు లేరు. ఆయనే అధిపతి, ఆయనే న్యాయాధిపతి, ఆయనే పాలకుడు, ఆయనే పాలించువాడు. అందుకే దీనికి బిరుదు యేసు ప్రభు గురించి మీకు చెప్పాలి అంటే ఆయన ఎక్కువ శాతం ప్రభు అని పిలవటం మనం చూస్తాం బైబిల్లో. అండి, ఎవరిని పిలవటం చూస్తాం? ప్రభువా అనే పిలుపు. మీకు ఎంతమంది విన్నారు ప్రభువా అనే పిలుపు యేసు ప్రభువుని? ఆ, మనం కూడా కొన్నిసార్లు నేను కూడా సంబోధించేటప్పుడు, బోధించేటప్పుడు యేసు ప్రభు వారు అని ఒక గౌరవంగా పలకరిస్తుంటాం. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు. ఇందాక పాడిన పాటలో మీకు ఏం అర్థమైందో కానీ రాజులకు రాజుకి నివాసం ఎక్కడ అని వచ్చిన ఈ లోకంలో రాజులకు రాజు ఆయన పరలోకంలో, అలాంటి వాడికి ఈ లోకంలో భూలోకంలో నివాసం ఎక్కడ? సత్రములోనైనా స్థలము లేదు ఇక్కడ. దూతాలి స్తుతిపాత్రుడు అక్కడ. ఎక్కడ? ఎక్కడ? పరలోకంలో ఎలాంటి వాడండి యేసుప్రభు వారు? నిత్యము స్తుతులు అందుకునేవాడు, ఆ ఆరాధనకు యోగ్యుడు. అలాంటి గొప్పవాడు ఇక్కడేమో మనుషులు ఆయన పఠించుకోలేదు. చాలా బాగుంటుంది ఆ పాట. ఎవరిది? మన పండు ప్రేమ కుమార్ గారు రచయిత పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట. ప్రభువా అనే మాట బైబిల్లో చాలా సార్లు కనిపించింది. కానీ మొదటి లోకాసువార్తకి వెళ్ళండి. లోకాసువార్తకి వెళ్ళండి. మొదటి అధ్యాయం 6వ వచనం. లోకాసువార్త. అందరు లోకాసువార్త తీసుకోండి, అందులోనే ఉంటుంది. చాలే. ఎవరు వాళ్ళిద్దరు? జకరయ్య, ఎలీషబెత్. అప్పటికి యేసు ప్రభు పుట్ల. ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. 9వ వచనం. ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు అనే మాట గురించి చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు ఆలయములోకి వెళ్ళి. 11వ వచనం. చూసావా? ఎవరి దూతేనా? ఎవరి దూతేనా? నాకు చెప్పానే, ప్రభు దూత ఇరువైపు నిలబడి, జకరయ్య నీ ప్రార్థన వినపడింది నాయన, ఎలిషబెత్ నీ భార్య ఎలిషబెత్ బిడ్డను కంటుంది నాయన అని చెప్పింది. ప్రభు దూత అంటే ప్రభువుకు ఒక దూత ఉన్నాడు. అర్థమైందా? ఆయన తరపున వాదించేవాడు, ఆయన తరపున మాట్లాడేవాడు ఒక దూత. నీ తరపున కూడా ఒక దూత ఉన్నాడు. మనం గ్రహించలేం కానీ అదృశ్యంగా ఎంతో మంది దూతలు మనకు కాపుదలు ఉన్నారు. లేకపోతే మనం ఏడబోతున్నారు చెప్తారు. 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి చూసావా? ఎవరైనా యెహోను బాప్తిస్మం ఇచ్చే యెహోను పుట్టిన తర్వాత
ప్రభు దృష్టికి ఎలా ఎంత వాడవుతాడు? గొప్పవాడై. 16వ వచనం. ఉమ్, ఉమ్. ఏమి యెహోవానట ప్రభు వైపు తిప్పుతాడు అనేక మందిని. ప్రభు 17వ వచనం. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. తిప్పి ప్రభు కొరకు. చూసావా ఏం చేస్తాడు యెహోవా గారు బాప్తీసం ఇచ్చేవాడు? ప్రభు కొరకు అనేక మందిని సిద్ధం చేస్తాడు. 25వ వచనం. ఆ దూత 25. 5వ నెలలో ప్రభు ఇలాగూ 28వ వచనం. 28. ఆ, ఆ, ఆ. ఎవరి దగ్గరికి వచ్చాడు దూత? అది చూసావా దేవదూత ఏమంటున్నాడు? ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభు అంటే గుర్తుపెట్టుకోండి, పరిపాలించేవాడు, రాజు. ప్రభు అంటే మామూలు ప్రభు కాదు, రాజు. 66 వచ్చి 66 ఎంతవరకు వచ్చాయి ఇప్పుడు? 32 వచ్చిన అనబడును. చూసావా ప్రభు అయిన దేవుడు. 38 వచ్చిన త్వరగా. దాస్తురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. ప్రభు దాస్తురాలు ఎంత తగ్గించుకుందో. 43. నా ప్రభు తల్లి. చూసావా గర్భిణీ స్త్రీ అయిన ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్ళటంలో మరియమ్మ ఎలిజబెత్ అంటుంది నా ప్రభు తల్లి. ఎవరి తల్లి? నా ప్రభు తల్లి. పరిపాలన చేసే ప్రభు, పాలించేవాడు. ఆ తల్లి నా దగ్గరికి రావటం ఎంత ధన్యత, ఎంత ధన్యత. 45. ధన్యురాలు. 46. 58 వచ్చిన ఆమె మీద 66 వచ్చిన 68 వచ్చిన చాలే. అది ఇప్పుడు చెప్పండి ఎన్ని ఎన్ని దిక్కులు ఉన్నాయి మొదటి అధ్యాయంలో ప్రభు అనే మాట. మీరే చెప్పండి, ఎన్ని లెక్క వేసుకోండి వరక. లెక్క ఎన్ని ఉంటాయి? ఎన్నిసార్లు రాసి ఉంటాడు? నేను ఇక్కడ రాసి పెట్టాను 16 సార్లు ఉంది మొదటి అధ్యాయంలో ప్రభు 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 ప్రభు. ఇక రెండో అధ్యాయానికి వెళ్ళినట్లయితే ప్రభు దూత, ప్రభు దూత. ఎక్కడ? లోకస్వార్త 2వ అధ్యాయం 9 వచ్చింది. ప్రభు దూత ఎవరి వాళ్ళ దగ్గరికి వచ్చింది? ప్రభు దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరా దూత? ఎవరా దూత? ఇప్పుడు చెప్పండి. ప్రభు దూత. గాబ్రియేలే ప్రభు దూత. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన ప్రభు ఎలాంటి వాడు? పాలించేవాడు, ప్రపంచాన్ని పాలించేవాడు. అందుకే సాతాను ఈ ప్రపంచాన్ని ఏం చేసిందంటే లాగేస్తుంది. ఏదేను తోటలో ఈ అధికారం అంతా, ఈ ప్రభుత్వం అంతా దేవుడు ఆదాంకి ఇచ్చేశాడు. ఆయన ఏలు అన్ని నీకు లోపడతాయి. సింహాలు, పులులు, ఏనుగులు, ఏమండి అన్నీ నీకు లోపడతాయి. నీకు అధికారం ఇస్తున్నాను, ప్రపంచాన్ని పాలించు అంటే ఈ ప్రపంచాన్ని కాస్త తీసుకుని వెళ్ళి సాతాన్ చేతిలో పెట్టి వాడికి బానిస అయిపోయాడు ఆదాము తప్పు చేసి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం చేతిలో చేజారిపోయిందో ఈ అధికారాన్ని చేజిక్కించుకున్న సాతాన్ అంటది కొండ మీదకి యేసుప్రభుని తీసుకొచ్చి ప్రపంచమంతా చూపించి ఇది మొత్తం నీకు ఇస్తాను అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రపంచం ఎవరి చేతిలో ఉంది? చెప్పండి, ప్రపంచం ఎవరి చేతిలో ఉంది? సాతాను పరిపాలన కింద ఉంది. నువ్వేమీ చేయనక్కర్లేదు. ఏం చేయమంటావు? నా కాళ్ళకు నమస్కారం పెట్టయితే ప్రపంచం మొత్తం నీకు ఇచ్చారు. ఈ అధికారం అంతా కూడా సాతాను చేతిలో ఉంది. ఆ సాతాను చేతిలో నుంచి తీసి మనకి ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అధికారిగా ఉండాలి, నువ్వు పాలించేవాడిగా ఉండాలి అనేది ఆయన లెక్క. అందుకే 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన పరిపాలన ఎలా ఉంటుందండి?
నీతి చెప్పండి. నీతి చదవండి. 78 కీర్తన ముగిద్దాం. 12 వచ్చి 72 వచ్చి 78 72 వచ్చి యథార్థ హృదయుడై ఎలా పరిపాలన చేస్తాడు మన ప్రభువారు? ఇది దావీదు గారి గురించి రాసిందే కానీ మన దేవుడైన యెహోవా పరిపాలన ఎలా ఉంటుంది? యథార్థమైన ప్రవర్తనతో పరిపాలన చేస్తున్నారు. ఈరోజు రాజకీయ నాయకులను ఒక మాట మనం అడుగుదాం. ఏమంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఏమంటే రాష్ట్రపతులను, ముఖ్యమంత్రులను ఒక మాట అడుగుదాం. మీ పరిపాలన ఎలా ఉంది? మీరు యథార్థంగా పరిపాలన చేస్తున్నారా? యథార్థంగా ప్రజలను పాలిస్తున్నారా? యథార్థంగా అన్ని వనరులు పంపిస్తున్నారా? యథార్థంగానే న్యాయంగానే జరిగిస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి ఎంతమంది జవాబు చెప్తారు? కానీ రాజకీయ నాయకులను అడుగుదాం, అధికారులను అడుగుదాం, ఉద్యోగస్తులను అడుగుదాం, వ్యాపారస్తులను అడుగుదాం. మీరు యథార్థంగానే వ్యాపారం చేస్తున్నారా అని అడుగుదాం. ఉద్యోగం చేస్తున్న వారిని అడుగుదాం, మీరు యథార్థంగానే ఉద్యోగం చేస్తున్నారా అని. ఎంతమంది దగ్గర నుంచి మనకు జవాబు వస్తుంది? ఎంతమంది నేను యథార్థంగా చేస్తున్నామని గుండెల మీద చేసి చెప్పగలిగినటువంటి వారు ఉన్నారు? ఆ రోజు దావీదట యథార్థంగా పరిపాలన చేశాడు. నా యేసు ప్రభు వారు కూడా ఈ ప్రపంచాన్ని పాలించబోతున్నాడు. అది ఎప్పుడో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. ఆయన పరిపాలనలో నీతి, న్యాయము, యథార్థం, ఎక్కడ అన్యాయం జరగటానికి వీలు లేదు. ఎక్కడ అక్రమం జరగటానికి వీలు లేదు. ఎవరిది దోచుకోవటానికి వీలు లేదు. ఎవరిది దాచుకోవటానికి వీలు లేదు. ఒకరి భార్యను ఆశించడానికి వీలు లేదు. అందుకే ఆ పరిపాలనకు పెట్టిన పేరేంటంటే నీతి న్యాయము కలిగిన పరిపాలన. ఇంకొక మాట చూపించి ముగిద్దాం. 95 కీర్తన 6 వచ్చి ఎవరిని పాలిస్తాడు అన్నది అక్కడ రాసింది. ఆయన మన దేవుడు. ఎవరము? ఆయన మన దేవుడు. మనమెవరము? ఆయన పాలించే ప్రజలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పాలించే ప్రజలము మనము. ఆయన మన దేవుడు. 100వ కీర్తనలో ఆయన మేపు గొర్రెలమని రాయబడింది. 3వ వచనం ఇక్కడ ఉందా? ఆయన మేపే గొర్రెలం. 100వ కీర్తన 3వ వచనం కూడా చదువు. తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. దేవునికి స్తోత్రం. మనం ఆయన ప్రజలము. అర్థమైందా? ఆయన మన దేవుడండి. మనల్ని పాలించేవాడు, పరిపాలన చేసేవాడు. ఆయన దగ్గరికి వస్తే పరిపాలనలో మనం ఉంటాము, ఆయన రాజ్యంలో మనం ఉంటాము. ఆయన మనకు రాజుగా ఉంటే ఏది కావాలన్నా ఈ లోక సంబంధమైన రాజకీయ నాయకుల మాదిరిగా కాదు, మనకు న్యాయంగా జరిగించేవాడు ఉన్నాడు. అందుకే యూదయ బెత్లెహేము నువ్వు అల్పమైన దానివి కానే కాదు, నీలో నుండి ఎవరు రాబోతున్నారు? ప్రజలను పాలించేవాడు, న్యాయంగా పరిపాలన చేసేవాడు, యథార్థంగా పాలన చేసేవాడు రాబోతున్నాడు. ఆయన అధిపతి, ఆయన రాజు, ఆయన ప్రభు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కళ్ళొంచుదాం, ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు అయ్యా. నీ యొక్క పరిపాలన గురించి, నువ్వు ఎలా పరిపాలన చేస్తావో అయ్యా, నువ్వేమిటో అనే విషయాల మీద మాట్లాడాం తండ్రి. ఈదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ రోజు నక్షత్రాన్ని వదిలిపెట్టి జ్ఞానులు వెళ్ళి హెరోదుని అడిగారంటే, ఆ రోజు నక్షత్రం వారికి చూపించిన దారి, నక్షత్రం వారికి చెప్పిన మాట ఏంటంటే ప్రపంచాన్ని పరిపాలించే రాజు పుట్టాడు అని చెప్తేనే వాళ్ళు జ్ఞానులు బయలుదేరారు తండ్రి. అందుకే రాజు ఇంట్లో పుట్టుంటాడని వెళ్ళారు. ఈరోజు ఆ మాటలు మేము విన్నాం. ఈ వాక్యము మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో, మా బిడ్డల బ్రతుకుల్లో నీవే మాకు మహారాజుగా ఉండి అయ్యా మా జీవితాలను మీరే పాలించమని వేడుకుంటున్నాం. నీ పరిపాలన కింద మేము ఉండునట్లుగా, నీ రాజ్య పాలనలో మేము ఉండునట్లుగా అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండమని వేడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మాకు ప్రభువుగా మీరుండండి నాయన. అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. అప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉంటాయి. ఏది కావాలన్నా అప్పుడు మేము తీసుకోగలం. అయ్యా సాతాను ప్రభుత్వం కింద అయితే అంత అన్యాయమే, అక్రమమే చూస్తున్నామయ్యా. ఆ పరిపాలన మాకొద్దు ప్రభువా. నీ పరిపాలన మాకు కావాలి. నీతి న్యాయం పరిపాలనలో మేము ఉండాలని ఆశపడుతున్నాం. ఇదిగో పాలించువాడు
నీలో నుండి వచ్చును, పరిపాలించువాడు వచ్చును. ఆయన అధిపతి, ఆయన రాజు, ఆయన ప్రభు. విన్నాం ఈ మాటలను ఆయన మా సంఘానికి ఆశీర్వదకరంగా, మా కుటుంబాలకు దీవెనకరంగా, మా ప్రాంతానికి మేలుకరంగా, ఈ వాక్యం విన్నవారికి నాయన అద్భుతకరంగా మీరే నాయన ఈ వాక్యం ఫలింపును దయచేయమని. అలాగనే ఈ రాత్రి ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అశాంతితో ఉన్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే నాయన ప్రభువా ఇబ్బందులని కొలిమిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం పెట్టుకొని సహాయం చేయండి. పండగ రోజుల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో మా సంఘములో ఎవరికి కీడు రాకుండా, ఎవరి ఇంట్లో ప్రమాదము లేకుండా, ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషం కుమ్మరించమని కుడి వచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను బాగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.